నాకు మొదటగా కూచిపూడి అంటే మెడ్రాస్లో వెంపటి చిన్న సత్యం గారు గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన స్కూల్ మీద నుంచే నేను మా స్కూల్కి వెళ్ళేదాన్ని. రోజు అక్కడ నుంచొని అందరూ మంజు భార్గవి వీళ్ళందరూ గొప్ప గొప్ప డ్యాన్స్ చేస్తుండగా చూశాను. తర్వాత ఆ ఇంట్రెస్ట్తో నేను కూచిపూడి గురించి చాలా బుక్స్ చదివాను. తర్వాత కొన్ని రోజులు అయ్యాక సరే విశ్వనాథ్ గారు అట్లాగూ మనకన్నీ సంగీత సాహిత్యాలన్నీ సినిమాల ద్వారా చూపించేశారు. తర్వాత నేను ఒక ఫ్రెండ్ ద్వారా హలీంని కలిశాను. ఐఎమ్ రియల్లీ షాక్డ్. నేను చిన్నప్పుడు వెంపటి చిన్న సత్యం గారిని చూడటం, ఇన్స్పైర్ అవ్వటం పక్కన పెడితే, నేను బాగా షాక్ అయింది హలీం చూసి. అతనికి ఉన్న డెడికేషను, అతను చేస్తున్న కృషి, అది ఈ యంగ్స్టర్స్లో నేను యాక్చువల్గా కూచిపూడి వెంపటి చిన్న సత్యం గారితోనే అయిపోయింది అని ఒక ఫీలింగ్ ఉండేది నాలోని. హూ విల్ క్యారీ దిస్ మెగానిమస్ డ్యాన్స్ ఫార్వర్డ్ అని అనుకున్నప్పుడు నాకు ఎవరూ కనిపించలేదు. అంటే అకాడమీస్, దేర్ ఆర్ సో మెనీ అకాడమీస్ ఫర్ టీచింగ్ కూచిపూడి, చాలామంది గొప్ప డాన్సర్స్ ఉన్నారు, గురువులు ఉన్నారు. బట్ అప్డేట్గా అప్ ఫామ్గా ఉన్నది మాత్రం హలీం. సో తను దీని గురించి ఒక DVD తెస్తానన్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎస్, మనం ఒకరి ద్వారా నేర్చుకోవటం అనేది, గురుముఖతః నేర్చుకోవటం అనేది చాలా గొప్ప విషయం. బట్ అట్ ద సేమ్ టైం వితౌట్ దట్ వీ త్రో టెక్స్ట్ బుక్స్ వీ లర్న్డ్ ఎ లాట్. ఎందుకంటే పుస్తకాల ద్వారా మనం చాలా నేర్చుకున్నాం జీవితంలోని. అన్ని గురువుల దగ్గర నుంచే జ్ఞానం పొందాలంటే కుదరదు. సో పుస్తకాల తర్వాత ఎక్కువ ప్లే చేసింది మన జీవితాల్లో మేజర్ పార్ట్ ప్లే చేసేది విజువల్ మీడియా. ఈ విజువల్ మీడియా ద్వారా మళ్ళీ అతను కూచిపూడిని మనకి దగ్గర చేర్చడం అనేది నేను చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నాను. హలీము ఉన్న తరంలో నేను కూడా ఉన్నానని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. డెఫినెట్గా ఇది అందరికీ రీచ్ అవుతుంది. ఈ ఫార్మాట్లోనే హలీం ముందు ఇంకా మరిన్ని మంచి DVDలు తీసుకురావాలని, మన కూచిపూడి అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఔత్సాహికులు, ప్రొఫెషనల్స్ అందరూ దీని ద్వారా లబ్ధి పొందాలని, సో నేను చేసే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి హలీం హెల్ప్ కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.